న్యూస్ చూస్తున్నా మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. నిన్న మచిలీపట్నం కొబ్బరి తోటలో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేత ఘటనలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా పేర్ని నానిపై ఆరోపణలున్నాయి. చిలకలపూడి సీఐను బాడీ షేమింగ్ చేయడంతో పాటుగా పోలీసులను బెదిరించినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలపై కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ 196, 353 అండర్ 2 అలాగే 351 సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్ని నాని పైన మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిన్న మచిలీపట్నం కొబ్బరి తోటలో అక్రమ నిర్మాణాలను వేసేటటువంటి ఘటనలో పోలీసులకి పేర్ని నానికి మధ్య తీవ్రమైనటువంటి వివాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఒకరిపైన ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చిలకలపూడి సిఐ పరమేశ్వరరావుని బాడీ షేమింగ్ చేయడంతో పాటు పోలీసులను బెదిరించారనేటటువంటి ఫిర్యాదుతో పేర్ని నాని పైన కేసు నమోదు చేశారు. ఆ పేర్ని నాని వ్యాఖ్యల పైన ఇప్పటికే పోలీస్ అధికారుల సంఘం కూడా తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఆయన చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది. పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదుతో చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ 196, 353/2, 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ పేర్ని నానికి మా మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్రకు మధ్య వారు నడుస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సందర్భాల్లో ఈ రెండు వర్గాలు కూడా ప్రతి అంశంలో కూడా కీలకంగా చాలా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొబ్బరి తోటలో ఉన్నటువంటి నిర్మాణాలు అక్రమంగా వెలిచాయనే ఆరోపణలతో వాటిని కూల్చివేసే ప్రక్రియని మచిలీపట్నం మున్సిపాలిటీ యంత్రాంగం చేపట్టింది. ఈ నేపథ్యంలో వాటికి అడ్డుకోవడానికి పేర్ని నాని ఆయన తనయుడు కూడా అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులకి పేర్ని నానికి మధ్య తీవ్రమైనటువంటి వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో సిఐ పైన పేర్ని నాని అమానుషంగా అకారణంగా మాట్లాడారనే అభియోగాల్ని పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సిఐ పరమేశ్వరరావుని బాడీ షేమింగ్ చేయడంతో పాటు పోలీసులను కూడా పేర్ని నాని బెదిరించారనేటటువంటి ఆరోపణలతో ఆయన పైన పోలీస్ అధికారుల సంఘం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మొత్తం మీద మచిలీపట్నంలో ప్రతి అంశం కూడా తీవ్రమైన ఉద్రిక్తతకి దారితీస్తున్నటువంటి పరిస్థితులు. ఒకవైపు పేర్ని నాని వర్గం, మరొక వైపు మంత్రి కొల్లు రవీంద్ర వర్గం కూడా ప్రతి అంశాన్ని ఈ విధంగా రావటంతో అటు పోలీసులు ఇటు రాజకీయ నాయకుల మధ్య ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటటువంటి కొంచెం ఉత్కంఠ వాతావరణం మచిలీపట్నంలో నెలకొంది. మాది రైట్, థ్యాంక్ యూ జయరాజ్. ఇక మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇదే అంశంపై ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కూర్చోండి. మీకు మీరే అన్ని ఊహించుకుని తిడతారు. పలానా పోలీసు, పలానా పేరు, కనీసం పేరు చెప్పానా, పోలీసు అన్నానా, పలానా అతను ఇలా ఉన్నాడు, ఆ అధికారిని కూడా ఇక్కడ పెడతాము అన్నాను. మీరు ఆ అధికారి కాదు కదా, మీకెందుకు భుజాలు, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుక్కోవటం ఎందుకు? మీరు మిమ్మల్ని అన్నావా? పోలీసుని అన్నావా? కాదే, నేను పోలీసు అధికారి అని లేకపోతే మున్సిపల్ అధికారి అని అక్కడ 1,00,000 మంది పనిచేశారు. 100-150 మంది ఆ ఇల్లు కూల్చారు. అందులో ఒక అతని గురించి మాట్లాడాను. మీకెందుకు ఉలుకు జైపాల్ గారు? మీ సిఏ గారిని ఎవరన్నారు? పేరు పెట్టి అన్నానా? అనలేదు కదా. మర్యాద ఇస్తే ఇస్తాను, ఇవ్వను. మీ మర్యాద ఇవ్వడం చాలా ఎక్కువ అని తెలుసు, అని నాకు తెలుసు. చాలా పోస్టింగ్ లేకుండా ఉన్నావని సబబు కాదని మాటలు పోలీస్ స్టేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. మాట వచ్చినప్పుడు, మీరు మాట తూలినప్పుడు 100 మాట్లాడతారు. ఇది పంపులు గారి తాగాదా? మీరు పంపులు గారి తాగాదా రాకూడదు. అధికారిగా ఉండాలి కదా. మీరు మర్యాదగా మాట్లాడితే మర్యాదగా ఉంటాయి, మాటలు లేనప్పుడు మాటలు వస్తాయి. ఇప్పుడు వచ్చింది మాట ఏమని,
పేకాటలు పెట్టా ఆడిస్తున్నామని చెప్పిన నేరం మీద సస్పెండ్ చేసామన్నారు. మరి దీనికి సమానం చెప్పి జైపాల్ గారు నువ్వు ఇప్పుడు ఈయన అన్నాడు కదా, దీనికి సమానం చెప్పండి జైపాల్ గారు మీరు. సారీ నువ్వు అని వచ్చింది పొరపాటు అలవాట్లో. బాబు నా లక్షణం అయిపోయింది కదా, మీరు అన్నారు కదా. నేను చాలా అదే ఇదని దీంట్లో మొత్తం చాలా చదివా మీ గురించి, మీరు మీ కవి హృదయాల గురించి, నా గురించి మీరు గొప్పగా చిత్రీకరించిన దాని గురించి అన్ని చదివాను. మీ పబ్లిసిటీ కోసం, రాజకీయ ఎదుగుదల కోసం పోలీసు వారి యొక్క ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్న మీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇదే రకంగా వ్యవహరిస్తే పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించేలా ఉన్న మీ యొక్క కార్యకలాపాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోండి. ఆల్రెడీ మా అబ్బాయి మీద కేసు కట్టారు. తెల్లారుజామున జైపాల్ గారు మీరిచ్చిన ఫిర్యాదుతో నా మీద తెల్లారుజామున 2ంటికి ఎప్పుడో కేసు కట్టారని చెప్తున్నారు. కట్టండి కాదండి. కేసులు కట్టి ఏంటి అక్రమ కేసులు ఎన్ని నిలబడతాయి? అక్రమ కేసులు నిలబడతాయా? పబ్లిసిటీ ఎవరిది? పబ్లిసిటీ కాదు సార్, ఎవరిది జైపాల్ గారు పబ్లిసిటీ? ఎవరిది పబ్లిసిటీ అంటున్నా? మేము పబ్లిసిటీ కోసం రాజకీయ ఎదుగుదల నాది. ఇంకేం అదగను బాబు జైపాల్ గారు. నేను ఇంకేమేదన్నా ముఖ్యమంత్రిగా ఇంకెక్కడ అవుతాను? అవదు కదా, మాకు ముఖ్యమంత్రి జగనే. ఇక నేను అయిపోయింది, అన్నీ మానేజాయి. ఇప్పుడు ఏమి వద్దనే కదా, 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయా, ఈ ఊరికి చేయాల్సింది చేసేసా, మంత్రి కూడా అయిపోయింది, ఇక చాలులే బాబు అని చెప్పని నేను మానుకున్నా. ఇంకా నేనేం ఎదుగుతాను? నా ఎదుగుదల, నా పబ్లిసిటీ, ఇంకేం పబ్లిసిటీ? ప్రస్తుతం జైపాల్ గారు నా ఉద్యోగం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలని, అక్రమాలని, దుందుడుకు చర్యల్ని, దోపిడీల్ని, ప్రజల్ని దోచుకునే చోట ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ దాంట్లో పోరాటం చేస్తున్నటువంటి కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి అండగా ఉద్యోగం చేయటమే నా విధి నిర్వహణ. దానిలో భాగంగా ఆ దోపిడీదారులకు ఎవరెవరైతే కొమ్ము కాస్తుంటారో వాళ్ళని కూడా గట్టిగా నిలదీయటం అనేది నా ఉద్యోగ ధర్మం, నేను చేయాల్సినటువంటి విధి. దానిలో భాగమే నువ్వు నన్ను పబ్లిసిటీ అనుకున్నా సార్, జైపాల్ సార్, మీరు నన్ను దాన్ని పబ్లిసిటీ అనుకున్నా, నా రాజకీయ ఎదుగుదల అనుకున్నా, ఏమనుకున్నా నిలదీయటం మాత్రం ఆగదు జైపాల్ గారు. ప్రశ్నించటం ఆగదు జైపాల్ గారు. కేసు కట్టి జైల్లో వేసినంత మాత్రాన జైలు ఊతల లోపల నుంచి కూడా ప్రశ్నిస్తూనే ఉంటాను జైపాల్ గారు. నేను అనుచిత వ్యాఖ్యలు పోలీసు శాఖ నుంచండి. పోలీసు శాఖ ఏంటి? ఇంకా శాఖ ఎక్కడొచ్చింది జైపాల్ గారు? శాఖ ఎక్కడొచ్చింది అంటున్నా. నేను మొన్న పామర్లో కూడా చెప్పా, మాలో ఎలా అయితే రాజకీయ నాయకుల్లో ఎలా అయితే తప్పుడు వాళ్ళు కొంతమంది ఉన్నారో, బుద్ధి గడ్డి తిని పేకాట్ల మీద బతుకుతున్నారో, క్లబ్బులు నడిపి బతుకుతున్నారో, ఇసుక తిని బతుకుతున్నారో, మట్టమ్ముకుని బతుకుతున్నారో, జనాలకి పనులు చేయడానికి లంచాలు తీసుకుని బతుకుతున్నారో, కాంట్రాక్టర్ల దగ్గర బళ్ళ కింద చేయి పెట్టి లంచాలు తీసుకుని బతుకుతున్నారో, మాలో చెడిపోయినట్టుగానే కొంతమంది పోలీసుల్లో కూడా కొంతమంది అధికారులు, ఉద్యోగస్తులు చెడిపోయి ఉన్నారండి. వారిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పాను. అంటే మీలో చెడిపోయినా కూడా మేమేం మాట్లాడకూడదు ఎవరిని? కాదండి, మీలో చెడిపోయిన ఉన్నోళ్ళు కూడా తప్పుడు కేసులు కట్టి దుర్మార్గాలు చేస్తుంటే కూడా మాట్లాడకూడదా? అది శాఖకి సంబంధం ఏమవుతుంది? కృష్ణా జిల్లాలో దాదాపుగా 3,500 నుంచి 4,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. అందరూ జైపాల్ గారు లాగా నీతిగా, నిక్కచ్చిగా, నికార్సుగా. జైపాల్ గారు మీలాగా అందరు లేరు, కొద్దిమంది తేడాగా ఉన్నారు. అక్కడక్కడ వేళ్ల మీద లెక్క పెట్టేట్టుగా యూనిఫామ్ వేసుకుని బారులోకి వెళ్ళి తాగుతున్నారండి. నీలాగా నిక్కచ్చిగా ఎవరు లేరు జైపాల్ గారు. నువ్వేమనుకుంటున్నావు? అంతా నేనే అనుకుంటున్నావు. మీకులాగా అంతా ఉంటలా పోలీస్ వ్యవస్థలో. మాలో చెడిపోయినట్టే మీలో కూడా కొంతమంది తేడాగా ఉన్నారు. కొద్దిమంది భయం కూడా లేకుండా ఉద్యోగం, విధి నిర్వహణ, నెత్తి మీద సింహం, భుజం మీద సింహం అంటే కూడా భయం లేకుండా కొంతమంది పనిచేస్తున్నారు.
అధికారంలో ఉన్న వారికి తొత్తులుగా పనిచేస్తున్నారు కొంతమంది. అప్పుడు మాట్లాడతారండి. బాధ కలిగినోడు